Tesla that is finally entering the Indian market, signing a lease for its first showroom that's coming up in Mumbai. Tesla is billionaire Elon Musk's Tesla is all set to open its first showroom in Mumbai. కొన్ని నెలల క్రితం టెస్లా అఫీషియల్ గా ఇండియాకు వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్ నుంచి టీవీ వరకు అంతా టెస్లా మాటలే. చాలా కాలం ఎదురు చూసిన తర్వాత టెస్లా ముంబైలో తన మొదటి ఎక్స్పీరియన్స్ సెంటర్ ని తెరిచినప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ ప్రపంచంలో రజనీకాంత్ అనుకునే టెస్లాను చూసి ఎక్స్పీరియన్స్ చేసి ప్రతి ఒక్కళ్ళు మెస్మరైజ్ అయ్యారు. టెస్లా ఇండియాలో తన అఫోర్డబుల్ కార్ మోడల్ వై ని లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 59,89,000. ఆన్ రోడ్ అయితే 61 లక్షలు దాటిపోతుంది. జూలైలో ముంబై బీకేసీలో మొదటి స్టోర్ తెరిచిన తర్వాత సెప్టెంబర్ నుంచి డెలివరీస్ స్టార్ట్ అయ్యాయి. ఆటో మార్కెట్ లో టెస్లా పట్ల భారీ ఎక్సైట్మెంట్ ఉన్నందువల్ల అమ్మకాలు బాగుంటాయని అందరూ అనుకున్నారు. కానీ రీసెంట్ అమ్మకాల నెంబర్ వచ్చాక అందరూ షాక్ అయ్యారు. అక్టోబర్ 2025 లో కేవలం 40 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతకు ముందు సెప్టెంబర్ లో 64 యూనిట్లు. అంటే ఇంత పెద్ద హైప్ తర్వాత కూడా 2 నెలల్లో మొత్తం 104 కార్లు కూడా దాటలేదు. ఈ నంబర్స్ టెస్లాకు ఎంత అవమానకరమో అర్థం చేసుకోవడానికి మొత్తం సెప్టెంబర్ వరకు ఉన్న ఈ ఇయర్ థర్డ్ క్వార్టర్ లోనే టెస్లా గ్లోబల్ గా దాదాపు 5 లక్షల కార్లు అమ్మేసింది. గత పూర్తి సంవత్సరంలో సుమారు 15 లక్షల కార్లు అమ్మింది. అందుకే ఇండియాలో ఇంత తక్కువ అమ్మకాలు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా హెడ్లైన్స్ అయ్యాయి. కాబట్టి ఈ వీడియోలో టెస్లా ఇండియాలో హైప్ పూర్తిగా బస్ట్ అయిపోయిందా, ఈ పూర్ సేల్స్ వెనక కారణాలేంటి, టెస్లా ఇక్కడ కంబ్యాక్ ఎలా చేయగలదు అనే విషయాలైతే చెప్పబోతున్నా. ఫాడర్ రిపోర్ట్ ప్రకారం టెస్లా అమ్మకాల్లో 37.5% డ్రాప్ ఉంది. పర్స్పెక్టివ్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్తాను. టెస్లా గ్లోబల్ గా ప్రతి కొన్ని గంటలకు ఒకసారి 100 కార్లను అమ్ముతుంది. కానీ మన దేశంలో 2 నెలల్లో కష్టపడి 104 కార్లు అమ్మగలిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ మేకర్స్ లో ఒకటైన టెస్లాకు ఇది చాలా పూర్ పెర్ఫార్మెన్స్. అయినా ఇండియాలో ఎంట్రీ ముందే టెస్లాకు గట్టి గుర్తింపు ఉంది కాబట్టి ఎక్కువగా మార్కెటింగ్ మీద కూడా ఖర్చు పెట్టలేదు. హైప్ ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఫాడా అక్టోబర్ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ ఆటో మార్కెట్ 40.5% తో రికార్డ్ అమ్మకాలను సాధించింది. ఫెస్టివల్ సీజన్, జిఎస్టీ కట్స్ కూడా పెద్ద పాత్ర అయితే పోషించాయి. ప్యాసింజర్ కార్స్ 23% పెరిగాయి. ఈవీస్ గత 6 నెలల్లో రెట్టింపయ్యాయి. 2025 ఎండింగ్ లోపే 20 లక్షల ఈవీలు రిజిస్టర్ అయ్యాయి. అంటే ఇండియాలో ప్యాసింజర్ కార్స్ కానీ ఈవీ డిమాండ్ కానీ పడిపోలేదు. అయినా టెస్లా మాత్రం ఇక్కడ పాకుతుంది. అయితే అసలు కారణాలు ఏమిటో అర్థం చేసుకుందాం. ఫస్ట్ ది అతి ఖరీదైన ప్రైజు. ఇండియాలో టెస్లా ఒకే ఒక్క మోడల్ వై అందుబాటులో ఉంది. ఆన్ రోడ్ 61 లక్షలకు పైగా. అమెరికాలో ఇదే మోడల్ వై సుమారు 33 లక్షలు మాత్రమే. అంటే ఇక్కడ డబుల్ ప్రైజు. ఈ ప్రైస్ తో మోడల్ వై లగ్జరీ ఈవీ సెగ్మెంట్ లోకి వెళ్లిపోతుంది. అసలు అమెరికాలో ఇది మిడ్ సైజ్ అఫోర్డబుల్ క్రాస్ ఓవర్ గా అమ్ముతారు, లగ్జరీగా కాదు. యుఎస్ఏ లో 4970 mm అంటే అది మిడ్ సైజ్ అంటారు. అదే ఇండియాలో అయితే పెద్ద లెంతీ కార్ అంటారు. మీకు ఒక ఐడియా కోసం మహేంద్ర XUV 9e కూడా మోడల్ వై సైజులో పెద్దగానే ఉంటుంది. కానీ సమస్య సైజు కాదు, వాల్యూ. టెస్లా మోడల్ వైను అఫోర్డబుల్ కార్ గా డిజైన్ చేసింది. కానీ ఇండియాలో అది లగ్జరీ కార్స్ తో కాంపిటీషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రైసింగ్ ప్లస్ పర్సనాలిటీ మధ్య పెద్ద గ్యాప్ ఉంది. ఈ రెట్టింపు ప్రైస్ కి కారణం టెస్లా CBU అంటే కంప్లీట్ బిల్డ్ యూనిట్ ఇంపోర్ట్ చేస్తుంది. ఇండియా ఇంపోర్ట్ పాలసీ ప్రకారం కార్ టోటల్ కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్ వాల్యూ $40,000 పైన వాల్యూ ఉంటే 100% ఇంపోర్ట్ డ్యూటీ పడుతుంది. అదే CIF వాల్యూ $40,000 కంటే తక్కువగా ఉంటే దానికి 70% ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది. ఇక్కడ టెస్లా మోడల్ వై వాల్యూ $40,000 కంటే ఎక్కువగా వెళ్తుంది. అందుకే సుమారు 33 లక్షల కారు 61 లక్షలు దాటింది. ఇది ఇండియా వంటి వాల్యూ సెన్సిటివ్ మార్కెట్ లో భారీ డిసడ్వాంటేజ్. ఇంకా టెస్లా మోడల్ వైకి లాంచ్ తర్వాత సెప్టెంబర్ వరకు 600 బుకింగ్స్ వచ్చినా కానీ అమ్మింది కేవలం 64 యూనిట్లు మాత్రమే. అయితే ఇదే ప్రైస్ రేంజ్ లో BMW, మెర్సిడీస్, BYD వంటి బ్రాండ్స్ టెస్లా కంటే ఎక్కువగా అమ్మాయి. BMW గురించి మాట్లాడితే ఈ ఇయర్ Q3 సేల్స్ లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు లగ్జరీ కార్స్ అమ్మకాల్లో BMWనే ఎక్కువగా అమ్మింది. సెప్టెంబర్ లో టెస్లా 64 ఈవీస్ అమ్మితే BMW 307 ఈవీస్ అమ్మింది. ఇక్కడ టెస్లాకి రెండో సమస్య మొదలవుతుంది. అది స్టక్ అయింది ఒక చిన్న లగ్జరీ ఈవీ సెగ్మెంట్ లో. లగ్జరీ ఈవీ మార్కెట్ ఇండియాలో చాలా చిన్నది. ఈ సెగ్మెంట్ లో మొత్తం మార్కెట్ షేరు కేవలం 5% మాత్రమే. ఇందులో 80% BMW ప్లస్ మెర్సిడీస్ షేర్ ఉంటుంది. దీంట్లో టాప్ సెల్లింగ్ BMW iX1, మెర్సిడీస్ EQA, వోల్వో EC40, కియా EV6, BYD C-Line 7.
ఇండియాలో అమ్ముడయ్యే ఎక్కువ కార్స్ 20 లక్షల లోపే. అంటే చిన్న మార్కెట్ లో ఓవర్ ప్రైజ్డ్ టెస్లా వచ్చేసరికి సేల్స్ పడిపోవడం న్యాచురల్. ఇంకా టెస్లా ఈ స్లో స్టార్ట్ కి కారణం సూపర్ చార్జ్ నెట్వర్క్ లోపం. టెస్లా సూపర్ చార్జెస్ ఇండియాలో దాదాపు లేవు. టెస్లా సక్సెస్ కి ఒక పెద్ద యూఎస్పీ ఏంటి? దాని సూపర్ చార్జర్ నెట్వర్క్. కానీ ఇండియాలో టెస్లా ఇప్పటి వరకు 2 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే పెట్టింది. ఒకటి ముంబై, ఒకటి ఢిల్లీ. సూపర్ చార్జర్ ఎకోసిస్టమ్ లేకపోతే టెస్లా ఈవీ కొనాలనే విశ్వాసం జనాల్లో రాదు. టెస్లా యొక్క మెయిన్ యూఎస్పీ ఎఫ్ఎస్డి ఇండియాలో అందుబాటులో లేదు. ఇండియన్ గవర్నమెంట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ని అనుమతించే ఛాన్సే లేదు. కాబట్టి టెస్లా తన అత్యంత శక్తివంతమైన యూఎస్పీ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ లేకుండానే ఇండియాకు రావాల్సి వచ్చింది. ఎఫ్ఎస్డి లేక మోడల్ వై ఒక ప్రీమియం రెగ్యులర్ ఈవీగా మాత్రమే కనిపిస్తుంది, లగ్జరీ ఈవీగా మాత్రం కనిపించదు. ఇంకొకటి లాస్ట్ మినిట్ లీడర్షిప్ సమస్య. ఇండియా లాంచ్ కి కొద్ది రోజుల ముందే టెస్లా ఇండియా హెడ్ ప్రశాంత్ మీనన్ రాజీనామా చేశారు. దాంతో చైనా నుంచి టీము రిమోట్ గా ఆపరేషన్స్ నడిపారు. ఇది ఇనీషియల్ స్ట్రాటజీని దెబ్బతీసింది. ఇప్పుడు నవంబర్ లో శరద్ అగర్వాల్ గారు జాయిన్ అయ్యారు. ఈయన ఇంతకు ముందు ల్యాంబోర్గిని ఇండియాని నడిపేవాళ్ళు. గురుగ్రామ్ లో మొదటి పూర్తి స్థాయి రీటైల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ని కూడా తెరిచారు. అయితే టెస్లా పూర్ సేల్స్ కి కారణాలన్నీ పాలసీ స్ట్రాటజీస్ రిలేటెడే, కానీ ప్రొడక్ట్ రిలేటెడ్ కాదు. టెస్లా మోడల్ వై ఇండియాలో దొరికే వర్షన్ నిజంగా సాలిడ్ ప్రొడక్ట్ అయినా ప్రైస్ ఎక్కువే ఉన్నా లాంగ్ టర్మ్ లో తన ఖర్చుని రికవరీ చేస్తుంది. అయితే ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారా? టెస్లా యొక్క పెద్ద ప్రయోజనం ఏంటంటే చాలా తక్కువ రన్నింగ్ కాస్ట్ అవుతుంది, దాదాపు 0 మెయింటెనెన్స్. శరద్ అగర్వాల్ గారు చెప్పినట్టు పెట్రోల్ కార్తో పోలిస్తే 4 నుంచి 5 సంవత్సరాల్లోనే 20 లక్షల వరకు సేవ్ చేసుకోవచ్చు. ఐడియల్ కేసులో 15 ఏళ్లలో మొత్తం కారు ప్రైస్ నే రికవరీ చేసుకోవచ్చు. ఇంకా మేజర్ సర్వీసెస్ అన్ని ఓటీఏ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి సర్వీస్ రిలేటెడ్ గా కూడా పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఛార్జింగ్ కూడా హోమ్ ఛార్జింగే, చాలా చౌకగా దొరుకుతుంది. 650 కిలోమీటర్స్ పైగా రేంజ్ వస్తుంది. 15 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. ఇంకా దానికి 250 కిలోమీటర్స్ ప్లస్ రేంజ్ ఇస్తుంది. ఇంకా రేర్ వీల్ డ్రైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. టెస్లా ఇండియాలో టేక్ ఆఫ్ కావాలంటే ఏం చేయాలి? మెయిన్ గా షోరూమ్స్ కంటే ముందు పెద్ద సిటీస్ లో సూపర్ ఛార్జింగ్ స్టేషన్స్ వేగంగా పెంచాలి, అమెరికాలో లాగానే. అప్పుడే బ్రాండ్ ట్రస్ట్, ప్రెజెన్స్, ఎకోసిస్టమ్ ఏర్పడతాయి. ఎందుకంటే టెస్లా కార్లకు రెగ్యులర్ సర్వీస్ సెంటర్ అవసరం లేదు కాబట్టి చార్జర్స్ ఎక్కువగా ఉంటే చాలు, ఆటోమేటిక్ గా పర్చేస్ చేయడానికి కుదురుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ యూనిట్ ని ఇంపోర్ట్ చేసుకోకుండా ఇక్కడ లోకల్ గా ఫ్యాక్టరీ మేడ్ అయితే కార్ వాల్యూ సగానికి సగం తగ్గిపోతుంది. అప్పుడు టెస్లా సేల్స్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే ఈ టెస్లా కార్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో చెప్పండి.